ఇక జూబ్లీహిల్స్ లా రేపో మాపో బై ఎలక్షన్ ఉందా లేదా? నాకు తెలిసి అయితే ఉన్నది, బై ఎలక్షన్ ఉన్నది. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట నడుస్తుంది. ఏదైనా సరే జూబ్లీహిల్స్ లడ పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారు. అంటే ఏం పని చేయకపోయినా తిరిపన్య, పందికొక్కులు లెక్క తిరిపన్య, హైడ్రా పేరుతో పేదోళ్ళని ఉలగొట్టిన, పేదల బతుకుల బస్తీలలో మన్ను పోసిన, అయినా మీకు ఓటేస్తారా? అంటే ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లుందంటే, అంటే మేమే చంపుతాం, మేమే బొందలేస్తాం చంపి, మళ్ళీ మేమే అంత్యక్రియలు చేస్తాం, మేమే పోయి అరే పాపం ఎటు చచ్చిపోయినా అడుగుతాం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఓన్లీ జూబ్లీహిల్స్ వదిలిపెట్టరు ప్రస్తుతానికి. రేపు బై ఎలక్షన్ ఉన్నది కాబట్టి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఒక్కటి వదిలిపెట్టి మిగతా మొత్తం హైడ్రా చక్కర్లు కొడుతుంది, ఇల్లు కూడా కొడుతుంది పేదోళ్ళే. కానీ ఇక్కడ పోతే ఓట్లు పడవు, ఆడికి పోతే ఓట్లు పడవు కాబట్టి ఆడికి పోతలేదు. ఇంకోటి విషయం ఏంటంటే, ఇగో ఈయన పంచాయతీ నడుస్తుంది. ఈ అంజన్ కుమార్ యాదవ్ అని ఒక బలమైన నాయకుడు. ఆయన ఏమంటానంటే, జూబ్లీహిల్స్ నాకే టికెట్ ఇవ్వాలి, నాకు ఇస్తేనే నేను ఊకుటా, ఇంకా లేకపోతే ఊకునే ప్రసక్తే లేదు, తాడో పిడ తెలుసుకుంటా అంటున్నాను. నిన్న డెవలప్మెంట్ కార్యక్రమం ఈయన వేయండు, ఈయన పోతే ఈయన రాలే ఆయన కాడికి. అదే వివేక్ వెంకటస్వామి పెడితేనే వచ్చిండు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటారు దీని పేరే ప్రజాస్వామ్యం. ఆ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఫుల్గా ఉంటుంది అని చెప్తారు. ప్రజాస్వామ్యం కాదు, వాళ్ళకు ఐక్యత లేదు. ఐక్యత లేక ఓడో దిక్కు ఇట్లా విచ్ఛిన్నం అయిపోతారు, పగిలిపోతారు అట్లా. సో అందులో భాగంగా ఇది కూడా జరుగుతుంది. ఇంకో పొన్నము హైకమాండా స్థానికుడే జూబ్లీహిల్స్ టికెట్ అని ఎట్లా అంటాడు? ఎవరికి గంప కింద కమ్మేందుకు స్థానిక నినాదం. మంత్రి పొన్నం ప్రభాకర్ నాకంటే జూనియరు, కాంగ్రెస్ అభ్యర్థిని ఆయన ఎలా నిర్ణయిస్తారు? మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపాటు. కాంగ్రెస్ కుటుంబాల పదవులు చిట్టా విప్పిన నేత, పారాషూట్ నేతను కాదంటూ ముఖ్య నేతకు చురకలంటించిండు. అంజన్ కుమార్ నవీన్ కు పోటీగా అజారుద్దీన్ రెడీగా ఉన్నాడు. అంతర్మానంలో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ లో పోటీ కోసం పునరాలోచన, ఎమ్మెల్సీపై గురికోయాలని అంటున్న క్యాడరు. మంత్రి కుట్రకు ఎందుకు బలి కావాలి మతనం? ముస్లిం పెద్దలతో అజార్ సమాలోచన చేస్తుండు. ఇప్పుడు ముచ్చట ఏంటంటే, అజారుద్దీన్ ఒక పక్క, తర్వాత ఇటు పోతే నవీన్ కుమార్ యాదవ్ ఒక పక్క, ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కోపం వచ్చింది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ ఎవడో నాకు తెలియదు, బచ్చా, నాకంటే చాలా జూనియర్, చిన్నపిల్లగాడు. ఆయన స్థానిక అంటే లోకల్, జూబ్లీహిల్స్ లోకల్ అంటే నవీన్ కుమార్ యాదవ్కి, జూబ్లీహిల్స్ లోకల్ అంటే ఇండైరెక్ట్ నవీన్ కుమార్ యాదవ్కే టికెట్ వస్తాని ఆయన డిసైడ్ చేస్తానికి. ఆయన లెక్క ఎంత, ఆయన కథ ఎంత? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ చేయాలి కదా, గంప కింద గమ్ముతాడు ఎందుకు నవీన్ కుమార్ యాదవ్ని అని చెప్పేసి ఆయనకు కాలింది బానే. సో ఇద్దరు యాదవ్ సాగర్, నవీన్ కుమార్ యాదవే, ఈయన కూడా యాదవే, అంజన్ కుమార్ యాదవ్, ఇద్దరు కలిసి పోటాపోటీగా తన్నుకుంటారు. జూబ్లీహిల్స్ టికెట్ లో అంజన్ కుమార్ యాదవ్కి వచ్చినా లేదు, నవీన్ కుమార్ యాదవ్కి వచ్చినా ఎవడికి వెళ్ళడు, లేదు అజారుద్దీన్కి వచ్చినా ఎవరికి వచ్చి, అజారుద్దీన్కి అయితే రాదు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఓడు అని ఓపెన్ సీక్రెట్, వాని సపోర్ట్ అంటే అవతల ముస్లిం వ్యక్తి ఉండొద్దు. ఎక్సెప్ట్ ఎంఐఎం పార్టీలో కాకుండా వేరే పార్టీకి వెళ్ళి ఒక ముస్లిం క్యాండిడేట్ పోటీ చేస్తే వాడు సపోర్ట్ చేయదు ఎంఐఎం పార్టీ, అది ఓపెన్ సీక్రెట్. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, అంజన్ కుమార్ యాదవ్ పొన్నం ప్రభాకర్ పైన నిప్పులు జరిగాను. నీ అవన్నీ ఓడిరా పోయి, నేను సీనియర్ని, నువ్వు నిన్న మొన్న వచ్చిన బచ్చా కానీ బరాబరుగా జూబ్లీహిల్స్ టికెట్ నాదే, నేనే తెచ్చుకుంటా, నువ్వు ఓడిరా పోయి డిసైడ్ చేస్తాను అని చెప్పేసి ఇంకా ఇండైరెక్ట్ చేయలేదు, బాజాబ్తో డైరెక్టే చేసిండు. ఆయన చేసిన డెవలప్మెంట్ కాడికి పోతే ఆయన ముఖం చూస్తలేడు. నువ్వు అనేది తెలుసుకున్నావురా పోయి. నేనైతే ఇంకోటి, ఆయన కొడుకు రాజ్యసభ సభ్యుడు ఏదన్నట, మా ఓటే నాకేదన్నా పోయి, నేను బరాబరుగా నేను ఎమ్మెల్యేనా అవుతా, నాకేం తక్కువ, తెలంగాణ నేను లేనా అని చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ గారు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయా జూబ్లీహిల్స్ టికెట్ నాకు కావాలని చెప్పేసి. ఇంకోటి, ఫిరాయింపులపై బుకాయింపు అంట, 10 మంది ఎమ్మెల్యేలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.
విచారణ ఎదుర్కోవడంపై ముఖ్యమంత్రి శిక్షణ ఇచ్చారు. మీడియాతో బీఆర్ఎస్ తరపు న్యాయవాది సోమ భరతట. ఓ కొడుక, పచ్చి అబద్ధాలు కాదు, సిగ్గులేని అబద్ధాలు. ఎవడైతే పార్టీ మారిన దునపోతున్నారో ఒక్కరికి కూడా నిజంగా నాకేమో అనిపిస్తాను, చెప్పబుద్ధి అవుతుంది కానీ మళ్ళీ వద్దు అనిపిస్తుంది. గుజ్జులో దమ్ము లేదు. నిజంగా గుజ్జులో దమ్ము ఉంటే వాడు నిజంగా మునగాడు అయితే, అవును రాబాయి నీ పార్టీ మారిన పోయి అయితే అనర్హత వేటేసుకుంటావా లేదా రాజీనామా చేద్దాం చూసుకుందాం, నేను మళ్ళా బై ఎలక్షన్ వస్తా నీకు గెలుస్తారా బాయ్ నాలే. ఒక్క నా కొడుకు ఆ ధైర్యం చేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు, అట్టర్ ఫ్లాప్ ఫెయిల్. ఇక మళ్ళీ జిందగీలో గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. అందువలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక కేసీఆర్కు పాజిటివ్గా మాట్లాడు, కేసీఆర్ బొమ్మలు పెట్టుడు, మీ పార్టీ మారలేదు, మీ దేవుని కండవాలు కప్పుకున్నాం అని చెప్పుడు. ఒకవేళ పార్టీ కండవాన్ని నిర్ధారించబడితే ఏమో ఎటగప్పిరో మాకు తెలియదు. అదే రకంగా పార్టీలో జాయిన్ అయినట్టుగా సోషల్ పెడుతుంటే సోషల్ మీడియాలో మాకు తెలియనే తెలియదు. అసలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అసలు చూడలేదు జీవితంలో. ఇట్లా సిగ్గులేని ఆన్సర్ చెప్తున్న సన్నాసులు వీళ్ళు కనిపిస్తారు ఈ 10 మంది. ఓన్ తర్వాత వాడు విచారణ పోతుండు, ఎవడు కూడా నిజాలు చెప్తాడు. చెప్పారు కూడా, వాళ్ళ ముఖం చూస్తే అర్థం నిజాలు చెప్పే దమ్ములే అని. ఇటువంటి సన్నాసుని మరి ఆ 10 కాన్స్టిట్యూన్సీ గెలిపించరా? ఇలా ఎవడు కూడా ధైర్యంగా నేను పార్టీ మారినా నేను చూసుకుంటా, నువ్వు తెలుసుకుంటా అని చెప్పే మొగోడు మొనగాడు లేడు. అంత సన్నాసులు సావడలే ఉన్నారు. అంత తలదిక్క సమాధానం చెప్తున్నారు విచారణ పేరుతో, కాలయాపన చేస్తారు. ఇంకేందా?